ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతనిని అర్పించమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. అలాగ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపై ఉన్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి, అబ్రహామా, అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయకము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచున్నది అనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనపడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారిగా పెట్టి దహనబలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవని స్వాధీనపరుచుకుందరు. నీవు నా మాట వినునందున భూలోకములోని జనులనియు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను అనెను. తర్వాత అబ్రహాము తన పనివారి వద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయేర్షెబాలో నివసించెను. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలుపబడినదేమనగా, మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరునకు పిల్లలు కనును. వారు ఎవరెవరనగా, అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, ఆరాము తండ్రి అయిన కెమూయేలు, కెసెదు, హాజో, షిల్గాషు, యుద్లాపు, బెతూయేలు రిబ్కాను కనును. ఆ 8 మందిని మిల్కా అబ్రహాము సహోదరుడగు నాహోరునకు కనును. మరియు రయూమా అను అతని ఉపపత్నియు తెబహును, గహమును, తహషును, మయకాను కనును.